ఇప్పుడే బాలు ఫోన్ చేశాడు. మమ్మల్ని కూడా అక్కడికి రమ్మంటున్నాడే. అతనెందుకు రమ్మంటాడు? నిజంగానే రమ్మంటున్నాడే. ఇప్పుడే ఫోన్ చేశాడు. వీళ్ళకింకసలు వేరే పనేం లేదా? ఇంతకీ చింటూ ఎక్కడా? అసలు నువ్వు ఫోన్ ఎందుకెత్తావు? నేను కాదే, వాడే ఫోన్ తీశాడు. నేనైతే కట్ చేసేదాన్ని. నాకిప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. ఎలాగైనా ఇంటికి రమ్మని బలవంతం చేస్తున్నాడు. ఇప్పుడేం చేయమంటావో చెప్పు. సరే అయితే ఓ పంచేయ్, వచ్చేసేయ్. నిజంగానే చెప్తున్నావా? అవును, వచ్చేసేయ్. కాకపోతే నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయమంటావు? నేను చెప్పింది అర్థమవుతుందా? అర్థమవుతుంది. సరే, జాగ్రత్త. ఈరోజు చాలా రివిజన్ అయిందిరా. చాలా సంతోషంగా ఉంది. 2 డేస్లో ఎగ్జామ్స్ కదా, ఈ 2 రోజులు ఇలాగే కష్టపడితే ఎగ్జామ్స్ బాగా రాయొచ్చు. 2 రోజులు ఏముంది, ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఇలాగే కష్టపడి చదువుదాం. కానీ ఈ అటెండెన్స్ సరిపోదంటున్నారు కదా, అదే కొంచెం భయంగా ఉంది. ఏం పర్లేదురా, ఇప్పుడు నువ్వు బాగా చదువుతున్నావు కదా. మన ప్రిన్సిపల్ గారు ఎంత స్ట్రిక్ట్ అయినా సరే కష్టపడి చదివే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఈ విషయంలో నీకు ఫేవర్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. పాపం, నా కోసం అక్క చాలా కష్టపడుతుంది. నేను మంచి జాబ్ చేస్తే పైనున్న మా నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంట్లో కష్టాలు తీరుతాయి. శివగాడు మాత్రం రోజు రోజుకి మంచి బాలులా మారిపోతున్నాడు. హాని చూస్తుంటే ముచ్చటేస్తుంది. అది నాకు నచ్చట్లేదు. వాడు లేకపోతే మన అకౌంట్స్ అన్నీ గందరగోళమైపోతున్నాయి. నిజం చెప్పాలంటే వాడొచ్చాకే మన బిజినెస్ ట్రాక్లో పడింది. వాడిని వదులుకోకూడదు. రేయ్, కార్ వాడి దగ్గర ఆపరా. ఎవరా మీరు? హే శివ శివ శివ, నేనే శివ. డాష్ ఇవ్వలేదులే, డోంట్ వరీ. చూసుకోవాలి కదా. చూశాడు కాబట్టి ఆపాడు. ఎందుకంత ఆవేశపడతావు? బీ కూల్. ఎందుకొచ్చావు? ఏం కావాలి? నువ్వే కావాలి. నీ సర్వీస్ కావాలి. నా అకౌంట్స్ నువ్వు మాత్రమే సరిగ్గా చూసుకోగలవు. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను రాలేను. ఈ ఎగ్జామ్స్ రాసి ఆ తర్వాత నువ్వు సంపాదించుకునే పెద్ద జాబ్కి వచ్చేంత శాలరీ నేనిస్తాను. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు శివ? నీలాంటి తాగుబోతు దగ్గర నేను పని చేయలేను. నా కోసం అక్కడ ఫ్యామిలీ ఎదురు చూస్తుంది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, చూసుకో. చూడు, ఇక నేను నీకు భయపడ్ను. ఎల్లుండి నుంచి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. అవి అయిపోతే నాకు మంచి జాబ్ వస్తుంది. అక్కని అమ్మని బాగా చూసుకోవాలి. నా కోసం ఇంకెప్పుడు రాకు. పదరా. వీడికి పొగరు బాగా పెరిగింది. వీని ఎగ్జామ్స్ రాయకుండా చెయ్యాలి. ఆ తర్వాత చచ్చినట్టు నా దగ్గరికే వస్తాడు. నేను చెప్పినట్టు చెయ్యి. అలాగేనా? మళ్ళీ గుణగాడు ఫోన్ చేశాడా? లేదు, బాలు దగ్గర నుంచి ఫోన్ తీసుకోవడం కష్టమయ్యే పనిలా ఉంది. ఎలా? ఏం చేద్దాం? నేను అదే ఆలోచిస్తున్నాను. అందరూ సంతోషంగానే ఉన్నారు. నాకే ఎప్పుడు ఏదో ఒక టెన్షన్. బాలు సెల్ ఫోన్ నుంచి ఆ వీడియో కొట్టేస్తే గాని గుణగాడు దినేష్ గడి సంగతి పట్టించుకోడు. ఏదైనా వీళ్ళ వల్ల కాదు కదా. నువ్వు చేసిన తప్పులే వెంటాడుతూ ఉంటాయి. లేదు, బాలు మీనా మాటి మాటికి చింటూని మా అమ్మని కలుస్తున్నారు. అది నాకు నచ్చడం లేదు. మరేం చేద్దాం? ఇవాళ వేరే ప్లాన్ ఒకటి చేశానులే. ఫంక్షన్ చేస్తున్నామని బాలు మీనా సంతోషంగా ఉన్నారు కదా. ఇవాళ అందరి ముందు బాలు మీనాకి అవమానం జరుగుతుంది. ఏం ప్లాన్ చేశావు? వెయిట్ అండ్ సీ. సెల్ఫీ క్యాన్సిల్. రే, ఎక్కడికి వెళ్ళావు? ఒక విఐపిని తీసుకురావడానికి వెళ్ళానన్నా. ఎవరు? పూలు అమ్ముకునేవాళ్ళ, కారు నడుపుకునేవాళ్ళ? వాళ్ళు వీళ్ళు కష్టపడి పనిచేస్తారు. వీళ్ళగా లక్షలు నగలు మింగరు.
నీలాగా ఇల్లు మింగాలని చూడరు, పార్లర్ అమ్మలాగా ఇల్లు తాకట్టు పెట్టించాలని చూడరు. అక్కడికి నీ ఫామ్ హౌస్ ఏదో చంకలో పెట్టుకుని పోయినట్టు ఎవరొస్తే వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడతావేంటొదినా? డాక్టర్ గారు అంత గడ్డి పెట్టారు అయినా మారలేదా? ఇంతకీ ఎవరండి వచ్చేది? బాలకృష్ణ. రారా బాలకృష్ణ. హలో అమ్మా, ఇదిగో నేను వచ్చేస్తున్నాను. ఎంత పోగా. విక్స్ గోలీ వేసుకో, కిచ్ పోగొట్టుకో. క్యాన్వా హృదయం నుండి రూపకల్పనకు. ఓ దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. చింటూ, ఎలా ఉన్నారా? బాగున్నారా అండి? బావున్నాను. మీరు బావున్నారా? వచ్చారా? మీరే ఇంకా రాలేదేంటా అనుకున్నాను. పూలమ్ముకునే వాళ్ళే వచ్చారు, మీరు రాకుండా ఎలా ఉంటారు? అమ్మా పూలావతి, కొంచెం మర్యాదగా మాట్లాడు. వీళ్ళిద్దరూ నా తరపున వచ్చారు. ముద్దు ముద్దుగా ఎంత ముద్దుగా ఉన్నాడో బాలకృష్ణుడికి వెన్న పెట్టండి. కృష్ణుడి వేషంలో భలే ముద్దుగున్నాడే. ఏం లాభం? దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకొని ముద్దు పెట్టుకోవాలనున్నా ఆ పని చేయలేకపోయాను కదా. నువ్వు వాడిని ముద్దు చేస్తే వాడికే డైజెషన్ అవ్వదు. నీ ఫేస్కి అమ్మతనం సూట్ అవ్వదు. ఏంటి? ఎంతసేపు నీ భర్త, నీ కాపురం, నీ అత్తగారిల్లే తప్ప వాడి గురించి సరిగ్గా పట్టించుకుంటేనే కదా. ఉత్త బాలకృష్ణుడొద్దు, గోవో గోపికో ఉండాలి. మన మయూకా ఉందిగా. నువ్వు క్లే తింటావా? అంటే అంటే మట్టి తింటావా? చీ తినను. మరి బటర్ తింటావా? బటరా?